చేసుకోలేకపోతున్నాం అంటే మనల్ని అలా అన్నాడు. అది తప్పు కాదు. ఎక్కడికి వచ్చాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకి వచ్చాం కదా. సరే, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పేదాన్ని బట్టి అది మనం ఎలా ఉపయోగించామో నేను అడుగుతాను. ఎవరో ఒకరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. వాట్ డూ యూ మీన్ బై ఆటోమేషన్ అండ్ వాట్ డూ యూ మీన్ బై టేకింగ్ డెసిషన్స్ అటానమస్లీ? ఆటోమేషన్ కి అటానమీకి డిఫరెన్స్ చెప్పండి. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం నేర్చుకుంటున్నారమ్మా? మీరందరూ ఫస్ట్ ఇయర్ వాళ్ళ ఫైనల్ ఇయర్కి వచ్చారు. మీరు జాబ్ ఇవ్వాలి కదా, మీరు నాకు ఇంటర్వ్యూలో కనపడాలి మీరు. సో యూఆర్ రెడీ కాబట్టి అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీకు ఒక ఐడియా ఉంది. అలాంటి ప్రోగ్రామ్స్ రాయటం, అలాంటి సిస్టమ్స్ డెవలప్ చేయటం, అలాంటి ఏజెంట్స్ తయారు చేయటం, ఏదన్నా కానీ ప్రోగ్రామే అనుకుందాం సింప్లిఫై చేసి. ఒక ప్రోగ్రామ్ ని మీరు దేంట్లో రాస్తారు? పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రాస్తాం అంటున్నారు. సో పైథాన్ తో మీరే అన్ని కనిపెట్టకుండా కొన్ని రెడీమేడ్ పార్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్యాకేజెస్, మాడ్యూల్స్ తెచ్చుకుని దాన్ని ఉపయోగించుకుని మీరు కొంత రాసి దీన్ని ముడేసి మీరు ఏదో సాధిస్తున్నారు. అంతే కదా, చేస్తున్నారు కదా. సో ఆర్టిఫిషియల్లీ యూఆర్ ఏబుల్ టు రన్ ద షో. మీరు వాడిన ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది, ఆ పదము ఇన్ వాట్ వే ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రెడిషనల్ ఆటోమేషన్ అని అడుగుతున్నాను నేను. ఇంతకుముందు కూడా ప్రోగ్రామ్స్ రాశారు కదా, ఇప్పుడు ప్రోగ్రామ్స్ రాస్తున్నారు కదా. ఇంతకు ముందు మీరు కంప్యూటర్ ప్రోగ్రామ్స్ రాశారు, కంప్యూటర్స్ చేత పనులు చేయించారు, కంప్యూటర్స్ ఇలా చేయమంటే అలా చేయమంటే చేసినాయి కదా. ఇప్పుడు కూడా మీరు అదే కదా చేస్తున్నారు. మరి అప్పుడు దాన్ని ఆటోమేషన్ అని ఎందుకు అన్నారు? ఇప్పుడు మీరు ఇంటెలిజెన్స్ అని ఎందుకు అంటున్నారు? ఇక్కడ కాదు, ఇంటి దగ్గర ఎక్కడో చోట. మా నాన్నకి ఫోన్ ఉందండి, మా అన్నయ్యకి ఫోన్ ఉంది, మా తమ్ముడికి ఫోన్ ఉంది. ఆ మాత్రం చూడండి, ఇక్కడ ఇది ఒక పెద్ద సమస్య. చాలా కాలేజీకి నేను వెళ్ళినప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు, మా పిల్లలండి లోపలికి అడుగు పెడితేనండి ఫోన్లు తేనీయమండి, మా పిల్లలండి ఫోన్లు తేరండి, మా పిల్లలండి హాస్టల్లో ఫోన్ వాడరండి. మీ పిల్లలు ఏం చదువుకుంటున్నారండి? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చదువుకుంటున్నారండి. మరి వాళ్ళు చేసిన ఆ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ అన్ని దేంట్లో పెడతారండి? ఫోన్లో పెడతారండి. మరి అదెవరు వాడాలండి? అదెవరు వాడాలి? అది పళ్ళు ఊడిపోయినా, కాళ్ళు నడవలేని మా నాయనమ్మ వాడితే ఉపయోగం ఏముంది? అది ఎవరు వాడాలి? స్టూడెంట్స్ వాడాలి, ఫర్ దర్ ఎడ్యుకేషన్ వాడాలి, ఫర్ దర్ ఎక్స్పెరిమెంటేషన్ వాడాలి. హై స్కూల్లో వాడాలి, కాలేజీలో వాడాలి, ఇంకో చోట వాడాలి. అసలు మీరు ఫోన్ వాడకపోతే మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి ఆటోమేటిక్ అంటే టచ్ కావట్లా, మీకు అర్థం కావట్లా. ఆటోమేషన్ అంటే అర్థం కాల, ఇంటెలిజెన్స్ అంటే ఏంటో మీకు అర్థం కాల. కానీ మీ చేతిలో ఆ మూడు జరుగుతున్నాయి, మీ స్మార్ట్ ఫోన్ లో ఆ మూడు జరుగుతున్నాయి. వీటిని గురించే మీరు చదువుకుంటున్నారు, వీటిని గురించే మీకు ఉద్యోగం కావాలంటున్నారు, వీటిని ఇంకా డెవలప్ చేయడానికి మీరు ఉద్యోగం కావాలంటున్నారు. అదే కదా మీరు అడుగుతున్నారు. రేపు డిగ్రీ అయిపోయినాక మరుసటి రోజు నుంచి మీరు ఏం అడుగుతారమ్మా? జాబ్ కావాలంటారు. ఏ జాబ్ అమ్మా అంటారు. ఏ జాబ్ కావాలి మీకు? ఏ జాబ్ కావాలి? ఏదో అంటారు కదా మీరు. మరి అది మీ చేతిలోనే ఉంది కదా. అది మీకు తెలియదంటే, నాకు తెలియదండి అని మీరు అన్నారనుకోండి, హౌ ఇదేదో సమ్ మిస్ మ్యాచ్ ఉంది. అంటే కాలేజెస్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అంశం ఇది. ఫోన్లో రెండు ఉంటాయి. ఫోన్లో మంచి రకంగా వాడుకునేది, మంచిగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచిగా వాడుకోవాలని నాకు అర్థం కాకపోతే దాన్ని చెడుగా కూడా వాడుకోవచ్చు. మా ఇంట్లో కత్తి ఉంది, మంచిగా వాడుకోవాలని తెలుసు నాకు. అది మంచిగా వాడుకోవాలని నాకు తెలియదు అనుకోండి, దాంతో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, నా పేక నేను కోసుకోవచ్చు. మా ఇంట్లో కత్తి కంటే ఇదేం ప్రమాదం కాదు. మా ఇంట్లో కత్తి ప్రాణాన్నే తీస్తుంది. అలాంటి కత్తినే పక్కలో పెట్టు పడుకుంటున్నా నేను. అవునా కదా? మన ఇంట్లో కత్తులు లేవమ్మా? ఉన్నాయి కదా, అన్ని రకాల కత్తులు ఉన్నాయి కదా. అవి మరి గొంతు కోసుకుంటే పోతుంది కదా. మరి అంత డేంజరస్ కత్తులతోనేమో ఓకే అంట, ఇది అంత డేంజర్ కాదు.
మన దగ్గర ఉన్న ఫోన్ అంత డేంజర్, ప్రాణం అయితే పోదు. పిచ్చి పనులు చేస్తాం, కేసు అవుతుంది, లోపలేస్తారు, ఎడగదేస్తారు, మళ్ళీ బయటకు వస్తాం అంతే. ఇదేం ప్రాణం పోదు, వెంటనే ప్రాణం పోదు. మరి వెంటనే ప్రాణం పోని దానికి అంతెందుకు భయపడుతున్నారు? సరే శాస్త్రి గారు, ఇది ఎట్లా చెప్పాలో నాకు తెలీదు, కానీ పిల్లలు ఎలక్ట్రానిక్స్ గూడ్స్ వాడకూడదు అనేది నా ఉద్దేశం పొరపాటు. వాళ్ళు ఎలా కరెక్ట్ గా వాడాలో చెప్పలేని ఇనిబిలిటీని మనం ఇంకో రకంగా చెప్తున్నాం. ఆపేయండి అంటాం. ఒకప్పుడు కంప్యూటర్ ఆపేయమన్నారు, తెలుసా మీకు? కంప్యూటర్కి యాక్సెస్ ఇవ్వలేదు. నేను ఇంజనీరింగ్కి వెళ్ళినప్పుడు FX32 క్యాలిక్యులేటర్ తీసుకొస్తే నిషేధం. మీరు క్యాలిక్యులేటర్ వాడుతున్నారంటే యూఆర్ నాట్ ఎ గుడ్ స్టూడెంట్. దొంగతనంగా జేబుల్లో పెట్టుకుని హాస్టల్లో పెట్టుకుని వాడుకునేవాడు. అప్పుడు పుస్తకంలో నుంచే చేయాలన్నీ. ఇప్పుడు ఎక్కడ ఉంది లాగరిథమిక్? లేదు కదా. మరి అంటే వీఆర్ ఓన్లీ బిహైండ్ బై 30-40 years ఆఫ్ అవర్ ఎవల్యూషన్. అంతకంటే మనం చేయగలిగింది ఏం లేదు. మీరు ఇవాళ ఏదైతే మీరు పట్టుబట్టి ఆపి గందరగోళం చేసి పనిష్మెంట్లు ఇచ్చి వాళ్ళని ఎక్స్పెల్ చేస్తున్నారో, ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత మీకు తెలియకుండానే వాడతారు వాళ్ళు. నా కళ్ళజోడు పని చేయట్లేదు అంటారు, కళ్ళజోడికి అటాచ్మెంట్ ఉంటుంది. ఏం చేయలేము మనం. అసలు కళ్ళజోడు కాదు, ఇవాళ ఏం కనపడని వస్తువులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే వస్తువులు బొచ్చడున్నాయి. మీరు పబ్లిక్ గా కనపడుతుంది కాబట్టి స్మార్ట్ ఫోన్ అక్కడ బయట పెట్టండి అంటున్నారు. స్మార్ట్ ఫోన్ తో సంబంధమే లేదు. స్మార్ట్ ఫోన్ లేకుండానే చాలా వ్యవహారాలు నడుస్తుంది, అవునా కదా? కాబట్టి స్మార్ట్ ఫోన్ ని వాడుకోండి ఫర్ గుడ్ పర్పస్. మీకు ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ ని అర్థం చేసుకోవడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మీరు ప్రయత్నం చేయడానికి వాడుకోండి. పిచ్చి పనులు చేయడానికి వాడుకోవద్దు. పిచ్చి పనులు మీరు ఏ రకంగానే చేస్తారు, చేసిన వాళ్ళు పిచ్చిగానే ఉంటారు. అది వేరే సమస్య, అది వేరే సమస్య. ఓకే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ న్యూ, బట్ దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నాలు మాత్రం న్యూ. మ్యాసివ్ గా ఫౌండేషనల్ LLMs ని క్రియేట్ చేసి, ఫౌండేషనల్ మోడల్స్ ని క్రియేట్ చేసి అందరికి అందుబాటులోకి తీసుకురావడం అనేది మాత్రం న్యూ. మనం చంద్రయాన్ చూద్దాం. చంద్రయాన్ లో ఏమనుకున్నాం? 3,75,000 కిలోమీటర్ల దూరంలో చంద్రుడు ఉన్నాడు అనుకున్నాం. అక్కడ దాకా మనం పంపినటువంటి ఆర్బిటర్ వెళ్ళింది అనుకున్నాం. ఆర్బిటర్ లో నుంచి విక్రమ్ అనే ల్యాండర్ బయటకు వచ్చింది, సపరేట్ అయిపోయింది అనుకుందాం. ఈ రెండు డిఫరెంట్ పీసెస్. సో ఈ విక్రమ్ అనేది మళ్ళీ ఈ చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఒక హైట్ కి వచ్చిన తర్వాత ఒక చోట ల్యాండ్ అవ్వాలి కదా. ఇక్కడ ల్యాండ్ అవ్వాలనుకున్నప్పుడు ఈ ఏరియాని తన దగ్గర ఉన్న కెమెరా సహాయంతో మ్యాప్ చేసుకుంటూ, మళ్ళీ మనం కెమెరా అంటే కూడా కెమెరానా ఇలా కాదు, ఓకే, బై టోపోగ్రఫికల్ స్టడీ అది అర్థం చేసుకుంటూ, దానికి ఏమర్థమైంది? అక్కడ కొద్దిగా ఎత్తుగా ఉంది, ఇక్కడ కొద్దిగా పల్లంగా ఉంది, కాబట్టి నేను వెళ్ళి నా 4 కాళ్ళు ఇక్కడ పెట్టాలని ట్రై చేశాను అనుకోండి, 2 కాళ్ళు పైన ఉంటాయి, 2 కాళ్ళు కింద ఉంటాయి. అంటే నేను పడిపోతాను కదా, నేను స్టేబుల్ గా ఉండను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గోల్ ఏంటి? టు ల్యాండ్ ఇక్కడ కొద్దిగా నీట్ గా ఉన్న ఏరియాలో ల్యాండ్ అవ్వాలి. నాట్ ఓన్లీ నా 4 కాళ్ళు పెట్టడానికి నేను ల్యాండ్ అయితే చదరంగా ఉంటే బాగానుంది, కానీ ఇప్పుడు నా పొట్టలో మళ్ళీ ఈ ప్రజ్ఞ ఉంది కదా, దీన్ని బయటకు పంపినప్పుడు కూడా అది కూడా వెళ్ళగలగాలి కదా, దానికి ఒక దారి ఉండాలి కదా. ఒక 100 మీటర్స్ ఏ ఏరియాని నేను సర్వే చేయాలనుకుంటున్నానో ఆ ఏరియాలో బండ రాళ్ళు ఉన్నాయి అనుకోండి, నేను దిగినా కానీ ఈ ప్రజ్ఞ మళ్ళీ ఏం పని చేయలేదు. కాబట్టి నేనేం చేయాలి? ఒక 5 కిలోమీటర్ల 6 కిలోమీటర్ల హైట్ లో నుంచి నేను స్కాన్ చేయాలి. మన సత్తెనపల్లి అంత ఏరియాని నేను స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తూ, ఓకే, అక్కడేదో అనీవెనుగా ఉంది, ఇటు జరగాలి, ఇక్కడేదో అనీవెనుగా ఉంది, అటు జరగాలి, అక్కడేదో అనీవెనుగా ఉంది, ఇటు జరగాలి అనాలి. అంటూ నేను మళ్ళీ కింద కూడా వస్తున్నాను. మీకు అర్థమవుతుందమ్మా? ఇదంతా జరుగుతుంది, అక్కడికక్కడ నేను అర్థం చేసుకోవాలి, మళ్ళీ అక్కడి నుంచి నేను కింద కూడా వస్తున్నాను, ఫాస్ట్ గా వస్తున్నాను, నేనేం ఆగిపోలేను మధ్యలో. పైనుంచి వస్తూనే ఈ పనులన్నీ చేస్తున్నాను. ఇక్కడ కాదు ఇక్కడ, ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ అనుకుంటూ ఒక ఏరియా మీద ఇక్కడికి వచ్చేసి నేను ఇక్కడ పర్లేదు, నేను దిగడానికి బాగుంది, నా ప్రజ్ఞ బయటకు రావడానికి బాగుంది, అది కొంత ఏరియాని స్టడీ చేయడానికి బాగుంది. ఇంతవరకు మనం ఆటోమేషన్ ద్వారా సాధించాం. ఎలా? మనం ముందుగానే ఆన్ బోర్డ్ కంప్యూటర్కి చెప్పాం ఈ వ్యవహారాలన్నీ నువ్వు చేయాలి అని. కానీ ఒక వ్యవహారాన్ని మనం ఇక్కడ నుంచి చేయలేం. ఏంటది?
నువ్వు వస్తూ ఉన్నప్పుడు నీకు ఏ ప్లేస్ నచ్చిందో ఏ ప్లేస్ నచ్చలేదో ఏది సూటబుల్లో ఏది సూటబుల్ కాదో నువ్వు అది మ్యాప్ చేసి నాకు పంపిస్తే ఇక్కడికి నేను దాన్ని అర్థం చేసుకుని ఎస్ఆర్ నో నీకు చెప్పాలంటే ఇక్కడికి రావడానికి ఎంతసేపు పడుతుంది? ఒక సిగ్నల్ చంద్రుడి మీద నుంచి భూమి మీదకి రావడానికి ఎంతసేపు పడుతుంది? 3,75,000 కిలోమీటర్లు అన్నారు కదా. కాంతి సెకండ్కి ఎంత దూరం ప్రయాణం చేస్తుంది? 3,00,000 కిలోమీటర్లు కదా. అంటే కాంతి 3,00,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కాంతి ప్రయాణం చేసిన దానికంటే చంద్రుడు దూరంగా ఉంటే చంద్రుడి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి కాంతి స్పీడ్ లో రావడానికి ఒక సెకను 1.2 సెకండ్స్ పట్టుద్ది అనుకుందాం. 1.3 అనుకుందాం, సెకండ్స్ అనుకుందాం. అంటే ఏంటి? నేను బాగున్నా అమ్మా అని నీతో అనాలంటే నీకు వినపడటానికి నా ఎలక్ట్రానిక్స్ లేటెన్సీ ఉంది, సిగ్నల్ అక్కడికి వెళ్ళడానికి 1.2 సెకండ్స్ పడుతుంది. నీ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్స్ కి లేటెన్సీ ఉంది, నువ్వు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, నువ్వు ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది, నువ్వు తర్వాత తలకాయ ఓపాలి అనే సిగ్నల్ నీకు వచ్చింది. ఇదంతా జరగడానికి 3, 4, 5, 6 సెకండ్స్ పట్టింది అనుకోండి. ఇప్పుడు నేనేమంటాను? సరేనమ్మా అంట. 5 సెకండ్ల తర్వాత నువ్వు అవునన్నావు అనుకో, ఈలోపు నా పరిస్థితి ఏంటి? అంతే కదమ్మా. ఇట్స్ నో వండర్ ఈ 2 ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్సే. ఇక్కడ నేను ఎస్ అంటున్నాను, నువ్వు ఎస్ నాకు ఎస్ రోజర్ నేను ఐ రిసీవ్డ్ ద సిగ్నల్, నువ్వు ఎస్ అన్నది నాకు అర్థమైంది, ఆ ఎస్ ప్రకారంగా నేను ఇక్కడ ల్యాండ్ అవుతానని నువ్వు అనాలనుకుంటున్నావు. కానీ ఈ లోపు 5 సెకండ్స్ అయిపోయింది. 5 సెకండ్స్ లో మరి ఇది అంత స్పీడ్ లో వస్తుంది కదా, ఇవి వచ్చేది ఆగదు కదా. ఆ కింద ఏమన్నారు, మనల్ని ఏమన్నారు అని ఆగదు కదా. సో ఈ కమ్యూనికేషన్స్ డిలే ఉంటది కాబట్టి ఇలాంటి డైనమిక్ డెసిషన్స్ ఆన్ ద ఫ్లై తీసుకోవాల్సిన డెసిషన్స్ ని మనం గ్రౌండ్ స్టేషన్ తో తీసుకోలేము. సో నువ్వే పిక్చర్స్ తీసుకోవాలి, నువ్వే అనలైజ్ చేయాలి, నువ్వే ఎస్ఆర్ నో చెప్పుకోవాలి, నువ్వే లెఫ్ట్ కి జరగాలి, నువ్వే రైట్ కి జరగాలి, నువ్వే ఎటు జరగాలి, నువ్వెటు జరగాలో నాకైతే తెలియదు. నీ ఇష్టం వచ్చిన వైపు తిరుగు అండర్ దీస్ పారామీటర్స్. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఆటోమేటెడ్, ఇట్స్ ఆల్సో అటానమస్. తను సొంతగా నిర్ణయాలు తీసుకునే శక్తిని కూడా నేను దానికి ఇచ్చేసాను. నువ్వు నా కోసం వెయిట్ చేయొద్దు. నేను ఎస్ నో అంటే కాదు, నువ్వు నీకు పనికి వస్తుంది అనుకుంటే అండర్ దీస్ పారామీటర్స్ నువ్వు డెసిషన్ తీసుకో, నువ్వు ల్యాండ్ అవ్వు. నీకు పనికి రాదనుకుంటే పక్కకు జరుగు. ఎట్లా జరగాలో నేను నీకు ఐడియాస్ చెప్పా, కానీ జరగాల వద్దనేది నీ ఇష్టం. నువ్వు స్పాట్ లో ఆన్ ద సైట్ నువ్వు తీసుకోవాలి, ఆన్ ద స్పాట్ నువ్వు ఆ డెసిషన్స్ తీసుకోవాలి. ఆ పార్ట్ ఇంటెలిజెంట్ గా అనిపిస్తుంది కదా, ఆ పార్ట్ మనలాగా అనిపిస్తుంది కదా. నువ్వు కిందకెళ్ళి పైకి రా అన్నాను అనుకోండి, నువ్వు కిందకి లిఫ్ట్ లో వెళ్ళొచ్చు, నువ్వు మెట్ల మీదకి వెళ్ళొచ్చు, అది నేను చెప్పలా. నువ్వు కిందకెళ్ళి పైకి రాని మాత్రం నేను చెప్పా. నువ్వేమనుకున్నావు? నేను మెట్ల మీదకి వెళ్తే ఇక ఇబ్బంది కాబట్టి నేను లిఫ్ట్ లో కూడా వెళ్తాను అనుకున్నావు. అక్కడ నువ్వు అటానమస్ డెసిషన్ తీసుకున్నావు, నీ సొంత డెసిషన్ తీసుకున్నావు, నేను చెప్పలా. సో అటానమస్ డెసిషన్స్ తీసుకునే ముందు ఆటోమేటిక్ గా మనం కొన్ని చేసాం, కొన్నిటిని ఆటోమేట్ చేసాం, కొన్ని స్టెప్స్ ని అటానమస్ గా చేసుకోవడానికి అవకాశం ఇచ్చాం. ఇవాళ అలాంటి అటానమస్ గా చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని మనం రోబోస్ రూపంలోనో, హ్యూమనాయిడ్స్ రూపంలోనో, మెషిన్స్ రూపంలోనో, ఇంకో ఫేస్లెస్ రూపంలోనో, సింప్లీ కమ్యూనికేషన్స్ రూపంలోనో మనం ప్రోగ్రామాటిక్ గా సాధించాలని ట్రై చేస్తున్నాం. అది మనకు బదులుగా చేస్తుంది కాబట్టి, మనలాగా చేస్తుంది కాబట్టి దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నాం. దేర్ షుడ్ బి సమ్ ఎలిమెంట్ ఆఫ్ అటానమీ. ఇది నేను చెప్పలేదు, ప్రోగ్రామాటిక్ గా నేను నీకు చెప్పలేదు, కానీ దాన్ని చేయగలిగిన కెపాసిటీ నేను నీకు ఇచ్చా. సో ఇట్స్ బియాండ్ ఆటోమేషన్, ఇట్స్ ఇంటెలిజెంట్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది మనం మన ల్యాండర్ లో వాడాం కదా.
అలా అనేక సందర్భాల్లో మనం ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుతున్నాం. పలానా చోట పలానా పర్పస్ కి, పలానా చోట పలానా యాక్టివిటీకి అని ఆ క్లారిటీ మనం తెచ్చుకుంటే, ఆ క్లారిటీ ప్రకారంగా ఏజెంట్స్ ని మనం విజువలైజ్ చేసుకుంటే, ఆ ఏజెంట్స్ ని మనం ప్రోగ్రామ్ చేస్తే ఆ ఏజెంట్స్ మనకు బదులుగా పనిచేస్తాయి. ఒకప్పుడు సింపుల్ గా రోబోస్ పనిచేస్తున్నాయి అనేవాళ్ళం, మ్యానుఫ్యాక్చరింగ్ లో పనిచేస్తున్నాయి అనేవాళ్ళం. అవి మోస్ట్లీ ఆటోమేటెడ్ టూల్స్, సొంత డెసిషన్స్ ఉండవు, ఆటోమేటెడ్ టూల్స్. దానికి తోడు మీరు అటానమీ కూడా యాడ్ చేస్తే నీ అంతటా నువ్వే డెసిషన్స్ తీసుకోవచ్చు అని కూడా నువ్వు ప్రోగ్రామాటికలీ దానికి చెప్పగలిగితే దెన్ ఇట్ బికమ్స్ ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెంట్. దానికోసం మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. డేటా సైన్సెస్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఈ ప్రపంచంలో ఇంతవరకు అందరికీ తెలిసింది ఏదైతే ఉందో అదంతా మనకు ఆల్రెడీ ఆ మెషిన్ కి తెలుసు అని అనుకుంటే, అదే ప్యాటర్న్స్ ను వాడి ఆ ప్యాటర్న్స్ ప్రకారంగా కొన్ని క్వశ్చన్లకు సమాధానం తీసుకురమ్మంటున్నాం. ఇంతవరకు తెలిసిన దాన్ని వాడి, ఇంతవరకు మనకు తెలుసు ఎత్తు అంటే ఏంటో, పల్లం అంటే ఏంటో, రాయి అంటే ఏంటో, మట్టి అంటే ఏంటో, అనీవెన్గా ఉండటం అంటే ఏంటో మనకు తెలుసు. మనకు తెలుసు కాబట్టి ఆ ఫోటోల్లో అది తెలుసుకుంది, ఇది ఎత్తుగా ఉంది, ఇది పల్లంగా ఉంది అని. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ని బట్టి అది ఒక డెసిషన్ తీసుకుంది. సో ప్యాటర్న్స్ ను ఉపయోగించుకుని డెసిషన్ తీసుకుంది. అలాగే మీరు ఆర్టికల్స్ రాసినా, ఎగ్జామ్స్ రాసినా, చదువుకున్నా, ప్రోగ్రామ్స్ రాసినా, ఇంకో టూల్ తయారు చేసినా, రోబోట్స్ తయారు చేసినా, కార్స్ తయారు చేసినా, డ్రైవర్ లెస్ కార్ తయారు చేసినా, ఇవాళ డ్రైవర్స్ లేరు కదా కారుల్లో. సో పరిసరాలను చూసుకుంటూ, పరిసరాలను స్టడీ చేస్తూ, పరిసరాల్లో ప్యాటర్న్స్ అర్థం చేసుకుంటూ ద కార్ ఈజ్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్ అటానమస్లీ. అది నాట్ ఓన్లీ ఆటోమేటిక్, ఇట్స్ మూవింగ్ అటానమస్లీ. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తుంది అని అంటున్నాం. మీరందరూ అదే చదువుకుంటున్నారు, అలాగే థింక్ చేయాలి, అలాగే చేయాలి. స్పేస్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఏరియా ఫర్ యూ టు అప్లై యువర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. సరేనమ్మా, అలా చేస్తారా? ఓకే. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ క్వశ్చన్, ప్రాబ్లీ దిస్ ఈస్ గుడ్ ఎనఫ్. చాలా టైం తీసుకున్నప్పటికే థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. Now let's have a look about the document. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కు ముందుగా ఈ రోజు మనందరినీ విజ్ఞానవంతులుగా మార్చడానికి ఆయన వంతు ప్రయత్నం అద్భుతంగా చేసినటువంటి అంతరిక్ష శాస్త్రవేత్త, అంటే మనం ఆయన ఎదురుగా ఇక్కడ ఉంచాము అని చెప్పుకోవడానికి తర్వాత మీరు ఎంతో గర్వపడతారు. అటువంటి వ్యక్తి యొక్క సెమినార్ లో మీరందరూ పాల్గొన్నందుకు ముందు మీరు ఎంతో ఆనందిస్తారు. అటువంటి వ్యక్తికి సత్కరించవలసిందిగా మా ఎస్విసిబి ప్రెసిడెంట్ సాంబశివరావు గారిని, అదేవిధంగా శాస్త్రి గారిని కోరుకుంటున్నాను. ఎస్విసిబి సభ్యుల్ని కోరుకుంటున్నాను. సుబ్బారెడ్డి గారు ముందు రండి, రామిరెడ్డి గారు రండి. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తికి ఈరోజు సన్మానం చేసుకున్నాము. వచ్చాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకి వచ్చాం కదా. సరే, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పేదాన్ని బట్టి అది మనం ఎలా ఉపయోగించామో నేను అడుగుతాను. ఎవరో ఒకరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, వాట్ డూ యూ మీన్ బై ఆటోమేషన్ అండ్ వాట్ డూ యూ మీన్ బై టేకింగ్ డెసిషన్స్ అటానమస్లీ. ఆటోమేషన్ కి అటానమీకి డిఫరెన్స్ చెప్పండి. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం నేర్చుకుంటారమ్మా? మీరందరూ ఫస్ట్ ఇయర్ వాళ్ళ ఫైనల్ ఇయర్కి వచ్చి మీరు జాబ్ ఇవ్వాలి కదా, మీరు నాకు ఇంటర్వ్యూలో కనపడాలి మీరు. సో యూఆర్ రెడీ కాబట్టి అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీకు ఒక ఐడియా ఉంది. అలాంటి ప్రోగ్రామ్స్ రాయటం, అలాంటి సిస్టమ్స్ డెవలప్ చేయటం, అలాంటి ఏజెంట్స్ తయారు చేయటం, ఏదన్నా కానీ ప్రోగ్రామే అనుకుందాం సింప్లిఫై చేసి. ఒక ప్రోగ్రామ్ ని మీరు దేంట్లో రాస్తారు? పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రాస్తా ఉంటున్నారు. సో పైథాన్ తో మీరే అన్ని కనిపెట్టకుండా కొన్ని రెడీమేడ్ పార్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్యాకేజెస్, మాడ్యూల్స్ తెచ్చుకుని మీరు
తెచ్చుకుని దాన్ని ఉపయోగించుకుని మీరు కొంత రాసి దాన్ని దీన్ని ముడేసి మీరు ఏదో సాధిస్తున్నారు, అంతే కదా, చేస్తున్నారు కదా. సో ఆర్టిఫిషియల్లీ యూఆర్ ఏబుల్ టు రన్ ద షో. మీరు వాడిన ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది, ఆ పదము ఇన్ వాట్ వే ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రెడిషనల్ ఆటోమేషన్ అని అడుగుతున్నాను నేను. ఇంతకు ముందు కూడా ప్రోగ్రామ్స్ రాశారు కదా, ఇప్పుడు ప్రోగ్రామ్స్ రాస్తున్నారు కదా. ఇంతకు ముందు మీరు కంప్యూటర్ ప్రోగ్రామ్స్ రాశారు, కంప్యూటర్స్ చేత పనులు చేయించారు, కంప్యూటర్స్ ఇలా చేయమంటే అలా చేయమంటే చేసినాయి కదా. ఇప్పుడు కూడా మీరు అదే కదా చేస్తున్నారు. మరి అప్పుడు దాన్ని ఆటోమేషన్ అని ఎందుకు అన్నారు, ఇప్పుడు మీరు ఇంటెలిజెన్స్ అని ఎందుకు అంటున్నారు? ఇక్కడ కాదు, ఇంటి దగ్గర ఎక్కడో చోట. మా నాన్నకి ఫోన్ ఉందండి, మా అన్నయ్యకి ఫోన్ ఉంది, మా తమ్ముడికి ఫోన్ ఉంది. ప్రమాదం చూడండి ఇక్కడ, ఇది ఒక పెద్ద సమస్య. చాలా కాలేజీకి నేను వెళ్ళినప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు, మా పిల్లలండి లోపలికి అడుగు పెడితేనండి ఫోన్లు తేనీయమండి, మా పిల్లలండి ఫోన్లు తేరండి, మా పిల్లలండి హాస్టల్లో ఫోన్ వాడరండి. మీ పిల్లలు ఏం చదువుకుంటున్నారండి? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చదువుకుంటారండి. మరి వాళ్ళు చేసిన ఆ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ అన్ని దేంట్లో పెడతారండి? ఫోన్లో పెడతారండి. మరి అదెవరు వాడాలండి? అదెవరు వాడాలి? అది పళ్ళు ఓడిపోయిన కాళ్ళు నడవలేని మా నాయనమ్మ వాడితే ఉపయోగం ఏముంది? అదెవరు వాడాలి? స్టూడెంట్స్ వాడాలి, ఫర్ దర్ ఎడ్యుకేషన్ వాడాలి, ఫర్ దర్ ఎక్స్పెరిమెంటేషన్ వాడాలి. హై స్కూల్లో వాడాలి, కాలేజీలో వాడాలి, ఇంకో చోట వాడాలి, ఇంకో చోట వాడాలి. అసలు మీరు ఫోనే వాడకపోతే మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి ఆటోమేటిక్ అంటే టచ్ కావట్లా, మీకు అర్థం కావట్లా. ఆటోమేషన్ అంటే అర్థం కాల, ఇంటెలిజెన్స్ అంటే ఏంటో మీకు అర్థం కాల. కానీ మీ చేతిలో ఆ మూడు జరుగుతున్నాయి, మీ స్మార్ట్ ఫోన్ లో ఆ మూడు జరుగుతున్నాయి. వీటిని గురించే మీరు చదువుకుంటున్నారు, వీటిని గురించే మీకు ఉద్యోగం కావాలంటున్నారు, వీటిని ఇంకా డెవలప్ చేయడానికి మీరు ఉద్యోగం కావాలంటున్నారు. అదే కదా మీరు అడుగుతున్నారు. రేపు డిగ్రీ అయిపోయినాక మరుసటి రోజు నుంచి మీరు ఏం అడుగుతారమ్మా? జాబ్ కావాలంటారు. ఏ జాబ్ అమ్మా అంట? ఏ జాబ్ కావాలి మీకు? ఏ జాబ్ కావాలి? ఏదో అంటారు కదా మీరు. మరి అది మీ చేతిలోనే ఉంది కదా. అది మీకు తెలియదంటే, నాకు తెలియదంటే అని మీరు అన్నారనుకోండి, హౌ హౌ ఇదేదో సమ్ మిస్ మ్యాచ్ ఉంది. అంటే కాలేజెస్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అంశం ఇది. ఫోన్ లో రెండు ఉంటాయి. ఫోన్ లో మంచి రకంగా వాడుకునేది, మంచిగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచిగా వాడుకోవాలని నాకు అర్థం కాకపోతే దాన్ని చెడుగా కూడా వాడుకోవచ్చు. మా ఇంట్లో కత్తి ఉంది, మంచిగా వాడుకోవాలని తెలుసు నాకు. అది మంచిగా వాడుకోవాలని నాకు తెలియదు అనుకోండి, దాంతో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, నా పేక నేను కోసుకోవచ్చు. మా ఇంట్లో కత్తి కంటే ఇదేం ప్రమాదం కాదు. మా ఇంట్లో కత్తి ప్రాణాన్నే తీస్తుంది. అలాంటి కత్తినే పక్కలో పెట్టు పడుకుంటున్నాను నేను. అవునా కదా? మన ఇంట్లో కత్తులు లేవమ్మా? ఉన్నాయి కదా, అన్ని రకాల కత్తులు ఉన్నాయి కదా. అవి మరి గొంతు కోసుకుంటే పోతుంది కదా. మరి అంత డేంజరస్ కత్తులతోనేమో ఓకే అంట, ఇది అంత డేంజర్ కాదు. మన దగ్గర ఉన్న ఫోన్ అంత డేంజర్, ప్రాణం అయితే పోదు. పిచ్చి పనులు చేస్తాం, కేసు అవుతుంది, లోపలేస్తారు, ఎడగదీస్తారు, మళ్ళీ బయటకు వస్తాం, అంతే. ఇదేం ప్రాణం పోదు, వెంటనే ప్రాణం పోదు. మరి వెంటనే ప్రాణం పోని దానికి అంత ఎందుకు భయపడుతున్నారు? సరే శాస్త్రి గారు, ఇది ఎట్లా చెప్పాలో నాకు తెలీదు, కానీ పిల్లలు ఎలక్ట్రానిక్స్ గూడ్స్ వాడకూడదు అనేది నా ఉద్దేశం పొరపాటు. వాళ్ళు ఎలా కరెక్ట్ గా వాడాలో చెప్పలేని ఇనిబిలిటీని మనం ఇంకో రకంగా చెప్తాం, ఆపేయండి అంటాం. ఒకప్పుడు కంప్యూటర్ ఆపేయమన్నారు, తెలుసా మీకు? కంప్యూటర్కి యాక్సెస్ ఇవ్వలేదు. నేను ఇంజనీరింగ్కి వెళ్ళినప్పుడు FX32 క్యాలిక్యులేటర్ తీసుకొస్తే నిషేధం. మీరు క్యాలిక్యులేటర్ వాడుతున్నారంటే యూఆర్ నాట్ ఎ గుడ్ స్టూడెంట్. దొంగతనంగా జేబుల్లో పెట్టుకుని హాస్టల్లో పెట్టుకుని వాడుకునేవాడు. అప్పుడు పుస్తకంలో నుంచే చేయాలన్నీ. ఇప్పుడు ఎక్కడ ఉంది లాగరిథమిక్ కూర్చాను? లేదు కదా. మరి అంటే వీఆర్ ఓన్లీ బిహైండ్ బై 30-40 years ఆఫ్ అవర్ ఎవల్యూషన్. అంతకంటే మనం చేయగలిగింది ఏం లేదు. మీరు ఇవాళ ఏదైతే మీరు పట్టుబట్టి ఆపి గందరగోళం చేసి పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళని ఎక్స్పెల్ చేస్తున్నారో, ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత మీకు తెలియకుండానే వాడతారు వాళ్ళు. నా కళ్ళజోడు పని చేయట్లేదు అంటారు, కళ్ళజోడికి అటాచ్మెంట్ ఉంటుంది.
ఏం చేయలేము మనం, అసలు కలజోడు కాదు ఇవాళ. ఏం కనపడని వస్తువులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే వస్తువులు బొచ్చడున్నాయి. మీరు పబ్లిక్ గా కనపడుతుంది కాబట్టి స్మార్ట్ ఫోన్ అక్కడ బయట పెట్టండి అంటున్నారు. స్మార్ట్ ఫోన్ తో సంబంధమే లేదు. స్మార్ట్ ఫోన్ లేకుండానే చాలా వ్యవహారాలు నడుస్తున్నాయి, అవునా కదా? కాబట్టి స్మార్ట్ ఫోన్ ని వాడుకోండి ఫర్ గుడ్ పర్పస్. మీకు ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ ని అర్థం చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మీరు మీరు ప్రయత్నం చేయడానికి వాడుకోండి. పిచ్చి పనులు చేయడానికి వాడుకోవద్దు. పిచ్చి పనులు మీరు ఏ రకంగానైనా చేస్తారు, చేసిన వాళ్ళు పిచ్చిగానే ఉంటారు. అది వేరే సమస్య, అది వేరే సమస్య. ఓకే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ న్యూ, బట్ దాన్ని అందరికి అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నాలు మాత్రం న్యూ. మ్యాసివ్ గా ఫౌండేషనల్ ఎల్ఎల్ఎంస్ ని క్రియేట్ చేసి, ఫౌండేషనల్ మోడల్స్ ని క్రియేట్ చేసి అందరికి అందుబాటులోకి తీసుకురావడం అనేది మాత్రం న్యూ. మనం చంద్రయాన్ చూద్దాం. చంద్రయాన్ లో ఏమనుకున్నాం? 3,75,000 కిలోమీటర్ల దూరంలో చంద్రుడు ఉన్నాడు అనుకున్నాం. అక్కడ దాకా మనం పంపినటువంటి ఆర్బిటర్ వెళ్ళింది అనుకున్నాం. ఆర్బిటర్ లో నుంచి విక్రమ్ అనే ల్యాండర్ బయటకు వచ్చింది, సపరేట్ అయిపోయింది అనుకుందాం. ఈ రెండు డిఫరెంట్ పీసెస్. సో ఈ విక్రమ్ అనేది మళ్ళీ ఈ చంద్రుడి చుట్టూ తిరుగుతూ 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 ఒక హైట్ వచ్చిన తర్వాత ఒక చోట ల్యాండ్ అవ్వాలి కదా. ఇక్కడ ల్యాండ్ అవ్వాలనుకున్నప్పుడు ఈ ఏరియాని తన దగ్గర ఉన్న కెమెరా సహాయంతో మ్యాప్ చేసుకుంటూ, మళ్ళీ మనం కెమెరా అంటే కూడా కెమెరానా ఇలా కాదు, ఓకే, బై టోపోగ్రఫికల్ స్టడీ అది అర్థం చేసుకుంటూ దానికి ఏమర్థమైంది? అక్కడ కొద్దిగా ఎత్తుగా ఉంది, ఇక్కడ కొద్దిగా పల్లంగా ఉంది. కాబట్టి నేను వెళ్ళి నా 4 కాళ్ళు ఇక్కడ పెట్టాలని ట్రై చేశాను అనుకోండి, 2 కాళ్ళు పైన ఉండి 2 కాళ్ళు కింద ఉంటాయి. అంటే నేను పడిపోతాను కదా, నేను స్టేబుల్ గా ఉన్నాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గోల్ ఏంటి? టు ల్యాండ్ ఇక్కడ కొద్దిగా నీట్ గా ఉన్న ఏరియాలో ల్యాండ్ అవ్వాలి. నాట్ ఓన్లీ నా 4 కాళ్ళు పెట్టడానికి నేను ల్యాండ్ అయితే చదరంగా ఉంటే బాగా ఉంది, కానీ ఇప్పుడు నా పొట్టలో మళ్ళీ ఈ ప్రజ్ఞ ఉంది కదా, దీన్ని బయటకు పంపినప్పుడు కూడా అది కూడా వెళ్ళగలగాలి కదా, దానికి ఒక దారి ఉండాలి కదా. ఒక 100 మీటర్స్ 100 మీటర్స్ 100 మీటర్స్ ఏ ఏరియాని నేను సర్వే చేయాలనుకుంటున్నానో ఆ ఏరియాలో బండ రాళ్ళు ఉన్నాయి అనుకోండి, నేను దిగినా కానీ ఈ ప్రజ్ఞ మళ్ళీ ఏం పని చేయలేదు. కాబట్టి నేనేం చేయాలి? ఒక 5 కిలోమీటర్ల 6 కిలోమీటర్ల హైట్ లో నుంచి నేను స్కాన్ చేయాలి. మన సత్తెనపల్లి అంత ఏరియాని నేను స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తూ ఓకే, అక్కడేదో అనీవెన్గా ఉంది ఇటు జరగాలి, ఇక్కడేదో అనీవెన్గా ఉంది అటు జరగాలి, అక్కడేదో అనీవెన్గా ఉంది ఇటు జరగాలి అనాలి. అంటూ నేను మళ్ళీ కింద కూడా వస్తున్నాను. మీకు అర్థమవుతుందమ్మా? ఇదంతా జరుగుతుంది, అక్కడికక్కడ నేను అర్థం చేసుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి నేను కింద కూడా వస్తున్నాను, ఫాస్ట్ గా వస్తున్నాను, నేనేం ఆగిపోలేను మధ్యలో. పైనుంచి వస్తూనే ఈ పనులన్నీ చేస్తున్నాను. ఇక్కడ కాదు ఇక్కడ, ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ అనుకుంటూ ఒక ఏరియా మీద ఇక్కడికి వచ్చేసి నేను ఇక్కడ పర్లేదు, నేను దిగడానికి బాగుంది, నా బయటకు రావడానికి బాగుంది, అది కొంత ఏరియాని స్టడీ చేయడానికి బాగుంది. ఇంతవరకు మనం ఆటోమేషన్ ద్వారా సాధించాం. ఎలా? మనం ముందుగానే ఆన్ బోర్డ్ కంప్యూటర్ కి చెప్పాం ఈ వ్యవహారాలన్నీ నువ్వు చేయాలి అని. కానీ ఒక వ్యవహారాన్ని మనం ఇక్కడి నుంచి చేయలేం. ఏంటది? నువ్వు వస్తూ ఉన్నప్పుడు నీకు ఏ ప్లేస్ నచ్చిందో ఏ ప్లేస్ నచ్చలేదో, ఏది సూటబుల్ కాదో నువ్వు అది మ్యాప్ చేసి నాకు పంపిస్తే ఇక్కడికి, నేను దాన్ని అర్థం చేసుకుని ఎస్ఆర్ నో నీకు చెప్పాలంటే ఇక్కడికి రావడానికి ఎంతసేపు పడుతుంది? ఒక సిగ్నల్ చంద్రుడి మీద నుంచి భూమి మీదకి రావడానికి ఎంతసేపు పడుతుంది? మూడు 3,75,000 కిలోమీటర్లు అన్నారు కదా. కాంతి సెకండ్కి ఎంత దూరం ప్రయాణం చేస్తుంది? 3,00,000 కిలోమీటర్లు కదా. అంటే కాంతి 3,00,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే, కాంతి ప్రయాణం చేసిన దానికంటే చంద్రుడు దూరంగా ఉంటే, చంద్రుడి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి, కాంతి స్పీడ్ లో రావడానికి ఒక సెకను 1.2 సెకండ్స్ పడుతుంది అనుకుందాం. 1.3 అనుకుందాం, సెకండ్స్ అనుకుందాం. అంటే ఏంటి? నేను బాగున్నా అమ్మా అని నీతో అనాలంటే నీకు వినపడటానికి
నా ఎలక్ట్రానిక్స్ లేటెన్సీ ఉంది, సిగ్నల్ అక్కడికి వెళ్ళడానికి 1.2 సెకండ్స్ పడుతుంది. నీ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్స్ లేటెన్సీ ఉంది, నువ్వు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, నువ్వు ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది, నువ్వు తర్వాత తలకాయ ఓపాలి అనే సిగ్నల్ నీకు వచ్చింది. ఇదంతా జరగడానికి 3, 4, 5, 6 సెకండ్స్ పట్టింది అనుకోండి. ఇప్పుడు నేనేమంటాను, సరేనమ్మా అంట. 5 సెకండ్ల తర్వాత నువ్వు అవునన్నావు అనుకో, ఈ లోపు నా పరిస్థితి ఏంటి? అంతే కదమ్మా. ఇట్స్ నో వండర్, ఈ 2 ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్సే. ఇక్కడ నేను ఎస్ అంటున్నాను, నువ్వు ఎస్ నాకు ఎస్ రోజర్, నేను ఐ రిసీవ్డ్ ద సిగ్నల్, నువ్వు ఎస్ అన్నది నాకు అర్థమైంది, ఆ ఎస్ ప్రకారంగా నేను ఇక్కడ ల్యాండ్ అవుతాను నువ్వు అనాలనుకుంటున్నావు. కానీ ఈ లోపు 5 సెకండ్స్ అయిపోయింది. 5 సెకండ్స్ మరి ఇది అంత స్పీడ్ లో వస్తుంది కదా, ఇవి వచ్చేది ఆగదు కదా. ఆ కింద లేవున్నారు మనాళ్ళు ఏమన్నారు అని ఆగదు కదా. సో ఈ కమ్యూనికేషన్స్ డిలే ఉంటది కాబట్టి ఇలాంటి డైనమిక్ డెసిషన్స్, ఆన్ ద ఫ్లై తీసుకోవాల్సిన డెసిషన్స్ ని మనం గ్రౌండ్ స్టేషన్ కు తీసుకోలేము. సో నువ్వే పిక్చర్స్ తీసుకోవాలి, నువ్వే అనలైజ్ చేయాలి, నువ్వే ఎస్ఆర్ నువ్వు చెప్పుకోవాలి, నువ్వే లెఫ్ట్ కి జరగాలి, నువ్వే రైట్ జరగాలి, నువ్వే ఎటు జరగాలి, నువ్వు ఎటు జరగాలో నాకైతే తెలియదు, నీ ఇష్టం వచ్చిన వైపు తిరుగు అండర్ దీస్ పారామీటర్స్. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఆటోమేటెడ్, ఇట్స్ ఆల్సో అటానమస్. తను సొంతగా నిర్ణయాలు తీసుకునే శక్తిని కూడా నేను దానికి ఇచ్చేసాను. నువ్వు నా కోసం ఇచ్చేది, నేను ఎస్ నో అంటే కాదు. నువ్వు నీకు పనికి వస్తుంది అనుకుంటే అండర్ దీస్ పారామీటర్స్ నువ్వు డెసిషన్ తీసుకో, నువ్వు ల్యాండ్ అవ్వు. నీకు పనికి రాదనుకుంటే పక్కకు జరుగు. ఎట్లా జరగాలో నేను నీకు ఐడియాస్ చెప్పాను, కానీ జరగాల వద్దనేది నీ ఇష్టం. నువ్వు స్పాట్ లో ఆన్ ద సైట్ నువ్వు తీసుకోవాలి, ఆన్ ద స్పాట్ నువ్వు ఆ డెసిషన్స్ తీసుకోవాలి. ఆ పార్ట్ ఇంటెలిజెంట్ గా అనిపిస్తుంది కదా, ఆ పార్ట్ మనలాగా అనిపిస్తుంది కదా. నువ్వు కిందకి వెళ్ళి పైకి రా అన్నాను అనుకోండి, నువ్వు కిందకి లిఫ్ట్ లో వెళ్ళొచ్చు, నువ్వు మెట్ల మీదకి వెళ్ళొచ్చు, అది నేను చెప్పలా. నువ్వు కిందకి వెళ్ళి పైకి రా అని మాత్రం నేను చెప్పాను. నువ్వేమనుకున్నావు, నేను మెట్ల మీదకి వెళ్తే ఇక ఇబ్బంది కాబట్టి నేను లిఫ్ట్ లో కూడా వెళ్తాను అనుకున్నావు. అక్కడ నువ్వు అటానమస్ డెసిషన్ తీసుకున్నావు, నీ సొంత డెసిషన్ తీసుకున్నావు, నేను చెప్పలా. సో అటానమస్ డెసిషన్స్ తీసుకునే ముందు ఆటోమేటిక్ గా మనం కొన్ని చేసాం, కొన్నిటిని ఆటోమేట్ చేసాం, కొన్ని స్టెప్స్ ని అటానమస్ గా చేసుకోవడానికి అవకాశం ఇచ్చాం. ఇవాళ అలాంటి అటానమస్ గా చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని మనం రోబోస్ రూపంలోనో, హ్యూమనాయిడ్స్ రూపంలోనో, మెషిన్స్ రూపంలోనో, ఇంకో ఫేస్లెస్ రూపంలోనో, సింప్లీ కమ్యూనికేషన్స్ రూపంలోనో మనం ప్రోగ్రామాటిక్ గా సాధించాలని ట్రై చేస్తున్నాం. అది మనకు బదులుగా చేస్తుంది కాబట్టి, మనలాగా చేస్తుంది కాబట్టి దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నాం. దేర్ షుడ్ బి సమ్ ఎలిమెంట్ ఆఫ్ అటానమీ. ఇది నేను చెప్పలేదు, ప్రోగ్రామాటిక్ గా నేను నీకు చెప్పలేదు, కానీ దాన్ని చేయగలిగిన కెపాసిటీ నేను నీకు ఇచ్చా. సో ఇట్స్ బియాండ్ ఆటోమేషన్, ఇట్స్ ఇంటెలిజెంట్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది మనం మనం ల్యాండర్ లో వాడాం కదా. అలా అనేక సందర్భాల్లో మనం ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుతున్నాం. పలానా చోట పలానా పర్పస్ కి, పలానా చోట పలానా యాక్టివిటీకి అని ఆ క్లారిటీ మనం తెచ్చుకుంటే, ఆ క్లారిటీ ప్రకారంగా ఏజెంట్స్ మనం విజువలైజ్ చేసుకుంటే, ఆ ఏజెంట్స్ మనం ప్రోగ్రామ్ చేస్తే ఆ ఏజెంట్స్ మనకు బదులుగా పనిచేస్తాయి. ఒకప్పుడు సింపుల్ గా రోబోస్ పనిచేస్తున్నాయి అనేవాళ్ళం, మ్యానుఫ్యాక్చరింగ్ లో పనిచేస్తున్నాయి అనేవాళ్ళం. అవి మోస్ట్లీ ఆటోమేటెడ్ టూల్స్, సొంత డెసిషన్స్ ఉండవు, ఆటోమేటెడ్ టూల్స్. దానికి తోడు మీరు అటానమీ కూడా యాడ్ చేస్తే నీ అంతటా నువ్వే డెసిషన్స్ తీసుకోవచ్చు అని కూడా నువ్వు ప్రోగ్రామాటికల్లీ దానికి చెప్పగలిగితే దెన్ ఇట్ బికమ్స్ ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెంట్. దానికోసం మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. డేటా సైన్సెస్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఈ ప్రపంచంలో ఇంతవరకు అందరికీ తెలిసింది ఏదైతే ఉందో అదంతా మనకు ఆల్రెడీ ఆ మెషిన్ కి తెలుసు అని అనుకుంటే అదే ప్యాటర్న్స్ ను వాడి ఆ ప్యాటర్న్స్ ప్రకారంగా కొన్ని క్వశ్చన్లకు సమాధానం తీసుకురమ్మంటున్నాం. ఇంతవరకు తెలిసిన దాన్ని వాడి, ఇంతవరకు మనకు తెలుసు ఎత్తు అంటే ఏంటో, పల్లం అంటే ఏంటో, రాయి అంటే ఏంటో, మట్టి అంటే ఏంటో, అనీవెన్గా ఉండటం అంటే ఏంటో మనకు తెలుసు కాబట్టి ఆ ఫోటోల్లో అది తెలుసుకుంది, ఇది ఎత్తుగా ఉంది, ఇది పల్లంగా ఉంది అని.
పల్లంగా ఉంది అని. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ని బట్టి అది ఒక డెసిషన్ తీసుకుంది. సో ప్యాటర్న్స్ ని ఉపయోగించుకుని డెసిషన్ తీసుకుంది. అలాగే మీరు ఆర్టికల్స్ రాసినా, ఎగ్జామ్స్ రాసినా, చదువుకున్నా, ప్రోగ్రామ్స్ రాసినా, ఇంకో టూల్ తయారు చేసినా, రోబోట్స్ తయారు చేసినా, కార్స్ తయారు చేసినా, డ్రైవర్ లెస్ కార్ తయారు చేసినా, ఇవాళ డ్రైవర్స్ లేరు కదా కారుల్లో. సో పరిసరాలను చూసుకుంటూ, పరిసరాలను స్టడీ చేస్తూ, పరిసరాల్లో ప్యాటర్న్స్ అర్థం చేసుకుంటూ ద కార్ ఈజ్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్ అటానమస్లీ. అది నాట్ ఓన్లీ ఆటోమేటిక్, ఇట్స్ మూవింగ్ అటానమస్లీ. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తుంది అని అంటున్నాం. మీరందరూ అదే చదువుకుంటున్నారు, అలాగే థింక్ చేయాలి, అలాగే చేయాలి. స్పేస్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఏరియా ఫర్ యూ టు అప్లై యువర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. సరేనమ్మా, అలా చేస్తారా? ఓకే. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ క్వశ్చన్, ప్రాబ్లీ దిస్ ఈస్ గుడ్ ఎనఫ్. చాలా టైం తీసుకున్నప్పటికే థ్యాంక్ యూ ఫర్ యువర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ Now let's have a look about the documentation. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కు ముందుగా ఈ రోజు మనందరినీ విజ్ఞానవంతులుగా మార్చడానికి ఆయన వంతు ప్రయత్నం అద్భుతంగా చేసినటువంటి అంతరిక్ష శాస్త్రవేత్త. అంటే మనం ఆయన ఎదురుగా ఇక్కడ ఉంచాము అని చెప్పుకోవడానికి తర్వాత మీరు ఎంతో గర్వపడతారు. అటువంటి వ్యక్తి యొక్క సెమినార్ లో మీరందరూ పాల్గొన్నందుకు ముందు మీరు ఎంతో ఆనందిస్తారు. అటువంటి వ్యక్తికి సత్కరించవలసిందిగా మా ఎస్విసిబి ప్రెసిడెంట్ సంవత్సరావు గారిని, అదేవిధంగా శాస్త్రి గారిని కోరుకుంటున్నాను. ఎస్విసిబి సభ్యుల్ని కోరుకుంటున్నాను. సుబ్బారెడ్డి గారు ముందు రండి, రామిరెడ్డి గారు రండి. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తికి ఈరోజు సన్మానం చేసుకున్నాము. కూడా జాగ్రత్తగా విని వారి చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సుబ్బారెడ్డి గారు ఆపరేషన్ ఇంకెవరున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ milestones of ISRO and the historic and the source of NASA, immense pride organization of which he is very enthusiastic younger generation to come up and the achievements of ISRO. The achievements of ISRO and the source of NASA, immense pride milestones of ISRO and the historic Chandra mission. సుబ్బారెడ్డి గారు ఆపరేషన్ ఇంకెవరున్నారు? భారతదేశము అన్నాడు. భారతదేశం దెబ్బతిండ కూడా జాగ్రత్తగా విని వారి చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.